ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నందమూరి కుటుంబంపై ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చినట్లుంది. ఇప్పటికే నందమూరి కుటుంబంలోని వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు మరికొంతమందిని మర్చిపోయారు. ఇంకొంతమంది అయితే బాబుతో గొడవ పడి వేరేగా వెళ్లిపోయారు. అయితే నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ వీరు మాత్రం బాబుతో కలిసే ఉన్నారు. బాలకృష్ణ ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యేగా ఉండగా హరికృష్ణ ఎంపీగా పనిచేసి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. రామకృష్ణ మాత్రం రాజకీయాలతో సంబంధం లేకుండా సినిమాలపైనే దృష్టంతా పెడుతున్నారు. అయితే నందమూరి కుటుంబంలోని వారికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నదే బాబు ఆలోచన. ఇప్పటికే టీటీడీ చైర్మన్ పదవిని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఇవ్వనని చెప్పారు బాబు. ఇక మాజీలు, పార్టీలో సీనియర్లుగా ఉన్న కొందరు టీటీడీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ టీటీడీ చైర్మన్ పదవిని నందమూరి హరికృష్ణకి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చేశారట. ప్రస్తుతం హరికృష్ణకి ఏ పదవి లేదు కాబట్టి 2 ఏళ్ల పాటు ఈ పదవిని వారికి ఇవ్వాలన్నదే బాబు ఆలోచనగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని హరికృష్ణకు స్వయంగా బాబు చెప్పారట. హరికృష్ణ మాత్రం మీ ఇష్టమని చెప్పారట. ఇదంతా నిన్నో మొన్నో జరిగింది కాదు, ఎన్టీఆర్ జయంతి రోజే ఇదంతా జరిగిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగుతూ వచ్చి ఈ విషయం కాస్త చివరకు నిన్న బయటకు వచ్చింది. కానీ బోర్డు సభ్యులు ఎవరన్నది ఇంకా బాబు నిర్ణయించుకోలేదట. మరో వారం రోజుల్లో టీటీడీ పాలక మండలి బోర్డు సభ్యులకు సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద నందమూరి హరికృష్ణకు శ్రీవారి సేవ చేసుకునే అవకాశం వస్తుందన్నమాట. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.